Hi, welcome to the PHP training videos. ఈ వీడియోలో అసైన్మెంట్ ఆపరేటర్ గురించి చూద్దాం. జనరల్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా లేకపోతే అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్లోనైనా సరే మనం వాల్యూని అసైన్ చేయడానికి ఈక్వల్స్ టు ఆపరేటర్ ఇచ్చేస్తాం. ఈక్వల్స్ టు ఆపరేటరే అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, ద PHP అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు రైట్ ఏ వాల్యూ టు ద వేరియబుల్. ఈ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే వాల్యూని అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. $ఏజ్ అనేది ఏజ్ ఈక్వల్స్ టు 31. అంటే మీనింగ్ ఏంటంటే 31 అనే వాల్యూ ఏజ్ అనే వేరియబుల్లో సేవ్ అవుతుంది. ఓకే, ఈక్వల్స్ టు అంటే 31 ఈజ్ అసైన్ టు ద ఏజ్ వేరియబుల్. ఓకే, ఇందులో 31 ఏజ్ అనేవి ఏంటంటే ఆపరెంట్స్ అంటాం. ఈక్వల్స్ అనేది ఒక ఆపరేటర్స్ చాలా ఉన్నాయి మనకు PHPలో. ఇది ఈక్వల్స్ అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ద బేసిక్ అసైన్మెంట్ ఆపరేటర్ ఇన్ PHP ఈజ్ ఈక్వల్స్ టు, ఇట్ మీన్స్ దట్ లెఫ్ట్ ఆపరెంట్ ఈజ్ సెట్ టు ద వాల్యూ ఆఫ్ అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్ ఆన్ ద రైట్. ఓకే, ఈ వాల్యూ వచ్చి ఈ వాల్యూలోకి ఈ వేరియబుల్లోకి సేవ్ అవుతుంది. ఓకే, ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను $ఏజ్1. ఇప్పుడు ఇందులోకి నేను ఏం సేవ్ చేస్తున్నానంటే $ఏజ్ని సేవ్ చేస్తున్నాను. $ఏజ్ అంటే $ఏజ్లో ఏముంది, 31 ఉంది. 31 $ఏజ్1లోకి సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు $ఏజ్1 ఇప్పుడు $ఏజ్. సో దీన్ని చూద్దాం. సో మనకి 31 2 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఈ ఫస్ట్ యూజ్ చేస్తాము. $ఏజ్1 BR. I'm getting the one error here because I concatenating the $éj1 with సో 31 లైక్ దిస్ వే. ఈ విధంగా మనం అసైన్మెంట్ ఆపరేటర్ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్లోనే ఇంకా 2 టైప్స్, ఇంకా కొన్ని వేరే టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే షార్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఇందులో ఏజ్కి నేను ఒక 5 వాల్యూ అంటే ఏజ్ని 5 ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటా. అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసుకుని మనం చేస్తాం. $ఏజ్ ఈక్వల్స్ టు $ఏజ్ ప్లస్ 3. అంటే అండి ఏజ్కి మనం 3 ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, ఇది ఒక అర్థమెటిక్ ఆపరేటర్. దీన్ని ఈ స్టేట్మెంట్ని మనం ఎలా రీప్లేస్ చేయొచ్చు అంటే $ఏజ్ ఈక్వల్స్ టు, అంటే ఈ రెండు సేమ్ కాబట్టి $ఏజ్ ఇంకోటి ప్లస్ ఈక్వల్స్ టు, ఇది అసైన్మెంట్ ఎడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్. దీన్నే షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ అని కూడా అంటాం. 3 ఎంత యాడ్ చేస్తున్నాము, 3. ఓకే, $ఏజ్ ప్లస్ ఈక్వల్స్ టు 3. $34. అలాగే మనం సబ్ట్రాక్షన్ కూడా, అంటే ఏజ్లో నుంచి 3 తీసేద్దాం అనుకుంటున్నాను. ఓకే, కంట్రోల్+, 28. అలాగే ఏజ్ని 3తో మల్టిప్లై చేద్దాం అనుకుంటున్నాను. జనరల్గా అయితే $ఏజ్ ఈక్వల్స్ టు $ఏజ్ స్టార్ 3 అని రాస్తాం కదా. ఇది మల్టిప్లికేషన్ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్. 93 డివిజన్, ఏజ్ని బై 3 చేస్తున్నాను. 10.33. అదే
ఏజ్ని మోడ్యులస్ చేస్తున్నాను. మోడ్యులస్ అంటే ఏమొస్తుంది? రిమైండర్ వస్తుంది. ఓకే, ఐ థింక్ 1 వస్తుంది. 1. ఓకే, ఈ విధంగా మనం షార్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అలాగే మనకి కన్కాటినేషన్ స్ట్రింగ్ కన్కాటినేషన్ ఆపరేటర్ ఉంది కదా, అంటే డాట్. ఈ డాట్ని కూడా షార్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ కింద యూజ్ చేస్తూ, ఇక్కడ ఏంటంటే $నేమ్ అనే $n అనే ఒక వేరియబుల్, ఇక్కడ m ప్రింట్ కావట్లేదు. n = n అంటే నేమ్ VLR. సో ఇది స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోర్స్లో రాశాను. అలాగే నేను $nకి సాఫ్ట్ అనే ఒక స్ట్రింగ్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. $n $n dot is the concatenation operator, SOFT. ఈ విధంగా మనం స్ట్రింగ్ కన్కాటినేషన్ చేస్తాం. ఈకో $n. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? మనకి PLR సాఫ్ట్ అని ప్రింట్ అవుతుంది. నేను దీని బదులుగా ఇక్కడ సేమ్ వేరియబుల్ ఉంది కాబట్టి దాన్ని నేను షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్తో యూజ్ చేస్తాను. $n డాట్ ఈక్వల్స్ టు SOFT. I forgot to write the semicolon. సాఫ్ట్. ఇది PHPలో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏమన్నా ఈక్వల్స్ టు, డాట్ ఈక్వల్స్ టు, ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, మోడ్యులస్ ఈక్వల్స్ టు, స్టార్ ఈక్వల్స్ టు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.